ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పూట మీ కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు నాకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. ఆ వాక్యం 136వ కీర్తనలో మీరు చూస్తారు. 136వ కీర్తన నేను చెప్పినందుకైనా మీరు 1కి 10 సార్లు చదివితే మీకు అవగాహన కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ కీర్తనలో ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును అని ఆద్యంతం వ్రాయబడిన ఒక మాటని మీరు గుర్తిస్తారు. తరువాత దావీదు తన యాత్రలో తాను అనుభవించిన ప్రతి విషయాన్ని, దేవుని దగ్గర పొందిన ప్రతి విషయాన్ని తన పితరులు పొంది తనకు చెప్పిన విషయాన్ని తలంచి 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 ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నట్లుగా మన వాక్యాల్లో చదువుతాం. కానీ 4వ వాక్యంలోకి వచ్చినప్పుడు అదొక విచిత్రమైన అనుభవం మనకు అక్కడ కలుగుతుంది. అదేమిటంటే, చేసిన దానికి కృతజ్ఞత కాకుండా ఆయన చేశాడు, చేస్తూ ఉన్నాడు, ఇక మీదటి కూడా చేయగలడు అనే వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఆయన ఏమి చేశాడో, ఏమి చేస్తున్నాడో, ఏమి చేయగలడో అనే ఒక విషయాన్ని అక్కడ వ్రాసి ఉన్నట్టు నేను గమనించాను. అది 4వ వాక్యం చదువుతాను, గమనించండి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యములు చేయగలిగిన వాడు. మనం ఈ రోజుల్లో గమనిస్తున్నాం, ఎక్కడ చూసినా వీధికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, పట్టణాల్లో అనేక దేవుళ్ళు. ఏ దేవుడికి దండం పెట్టాలనో తెలియని పరిస్థితి. మహానుభావులు ఉండొచ్చు, మహాత్ములను పిలువబడే వాళ్ళు ఉండొచ్చు, కానీ దేవుడు ఒక్కడే. ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడు, చేశాడు, చేస్తూ ఉన్నాడు, చేయగలడు అని ఈ కీర్తనలో మనం గమనించాం. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు పుట్టక మునుపు యెషయా ప్రవచించాడు, మనకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆయన చేసేదే ఆశ్చర్య కార్యాలు. దానికి ఈ ఆశ్చర్యమైన వింత కార్యములు ఆయన ద్వారా మనం పొంది మన వ్యక్తిత్వం కూడా ఇతరులకు వింతగాను ఆశ్చర్యకరంగాను మార్చబడినట్లు మనం జీవించాలని ఆయన ఆశిస్తున్నాడు. మరొక కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఆయన చేసే క్రియలు ఆశ్చర్యమైనవి, అవి బహువిస్తారమైనవి, అవి లెక్కకు మించి ఉన్నవి. ఒక ఆశ్చర్యమైన కార్యం కాదండి, అవి 2, 3 కాదండి, అవి లెక్కకు మించి ఉన్నవి. అంతెందుకండి, నా జీవితాన్ని అడగండి. నాకు ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. నేను అప్పుడప్పుడు కీర్తనలు రాసేటప్పుడు ఈ మాటలు కూడా ప్రస్తావించడం జరిగింది. నిన్ను ఎలా వర్ణించనయ్యా, నాకు చేసిన క్రియలు నేను ఏ విధంగా లెక్కగట్టి చెప్పగలనయ్యా, ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను అని అంతవరకే ముగిస్తున్నాను, కానీ ఎన్ని అని చెప్పలేని పరిస్థితి. నా ఎడ నీకున్న తలంపులు బహువిస్తారములయ్యున్నవి, నా ఎడ నీకున్న తలంపులు
బహు విస్తారములయ్యున్నవి. వాటిని వివరించి చెప్పాలెనే, వాటిని వివరించి చెప్పాలెనే. అవి అన్నియును లెక్కకు మించినవయ్యున్నవి అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఆయన చేసే ఆశ్చర్య క్రియలు నీవు అనుభవించాలి, నేను అనుభవించాలి. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చారండి. వచ్చి, బోధకుడా, ఏది కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు చేసి మాకు చూపించు, మేము నమ్ముతాం. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అద్భుతాలు చూడాలని వచ్చాం, వింత కార్యాలు చూడాలని వచ్చాం అని అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, వ్యభిచార తరం వారులారా, అద్భుతాలు చూడాలని వచ్చారా? చూడటం కాదు, మీరు అనుభవించాలి. నేను చేసే అద్భుతాలు అనుభవించాలి. గారడి వాళ్ళు చేసే అద్భుతాలు మీరు చూస్తారు, వింతగా అనిపిస్తుంది. ఇది గారడి కాదు, నీ వ్యక్తిగత జీవితంలో అణువణువును అనుభవించే అద్భుత క్రియలు. అవి ఏ ఏ కోణంలో ఎప్పుడెప్పుడు జరుగుతాయో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి, కానీ అనుభవం లేని వాళ్ళకి గ్రహించలేరు. కనుక అద్భుతం అనేది అనుభవ జ్ఞానంతో కూడింది. ప్రార్థన చేస్తే మోకాలు నొప్పి తగ్గొచ్చు, ప్రార్థన చేస్తే కడుపు నొప్పి తగ్గొచ్చు. అనేకులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు, అప్పుడు మనం వింటూనే ఉంటాం. కొందరేమో డాక్టర్లు చేశారని అంటారు, కొందరేమో గాలివాడు అదేదో కట్టాడు అందుకని తాయితి కట్టిన వాళ్ళు బాగాయమంటారు. మనమేమో యేసు ప్రభు ద్వారా బాగయ్యామంటాం. కానీ ప్రభు బాగు చేయడానికి కాదు, చేస్తాడు, కానీ అదొక వింత కార్యంగా ఉండాలి, అదొక ఆశ్చర్యమైన కార్యంగా ఉండాలి. మరి ఎక్కడ జరగనటువంటి కార్యం. అందుకే అక్కడ రాయబడింది, ఒక్కడే అద్భుతములు చేయవాడు. నా ద్వారా ఏదో కార్యక్రమాలు జరగవచ్చు, మీ ద్వారా ఏదో ప్రార్థన చేసినప్పుడు ఏదో జరగవచ్చు, కానీ మనం అద్భుతాలు చేసేవాళ్ళని, మహత్కార్యములు చేసేవాళ్ళం కాదు. అన్యజనులు రక్షణలోకి వచ్చినట్లు కొన్నిసార్లు సూచక క్రియల ద్వారా ఈ కార్యక్రమాలు చోటు చేసుకోవచ్చు, కానీ అద్భుతాలు చేయవాడు మాత్రం నా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సంగతి మర్చిపోవద్దు. ఒకసారి ఒక అద్భుతం జరిగిందండి. ప్రజలందరూ విస్మయం పొందారు, ఆశ్చర్యపడ్డారు. కొందరైతే కోపపడ్డారు యేసయ్య మీద, కొందరైతే ఆనందంతో గంతులేసి ఆయన్ని మహిమపరిచారు. సంభవం జరిగిన ఆ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఓ గ్రామానికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు పక్షవాతంతో ఉన్న ఒక వ్యక్తిని మంచం మీద మోసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళదామంటే అక్కడ చోటు లేదు, జనం క్రిక్కెసిపోయారు. అప్పుడు ఎవరో ఆలోచన చెప్పారు, పైకెళ్ళి ఆ ఇంటి కప్పు తీసి దించినట్లయితే ఆయన ప్రార్థన చేస్తే అతను ఆరోగ్యంగా నడుస్తాడు అని చెప్పారు. అలాగే వాళ్ళు విశ్వసించి ఇంటి పైకప్పు తీసి ఆయన ఎదుటి తీసుకొచ్చి పడుకోబెట్టారు, మంచాన్ని అలాగే దించారు. అప్పుడు యేసు ప్రభు అతన్ని బాగా చూసి అతను మోసుకొచ్చిన వాళ్ళని గమనించి ఆ చుట్టూ ఉన్నటువంటి సద్దుకైలు పరిసయ్యులను కూడా, ధర్మశాస్త్రోపదేశకులను కూడా గుర్తించి ఒక మాట అన్నాడంటే, ఆ పక్షవాయు జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి అంటాడు, ఏయ్ నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సద్దుకైలు పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు, ఇలా మత సంబంధమైన మనుషులు, అన్యజనులు కాదండి, విగ్రహారాధికులు కాదు, మత సంబంధమైన మనుష్యులు, మహావైరాగ్యం కలిగిన మనుషులు, లేఖనాలందు ప్రవీణులు. అరే ఇతను ఎవర్రా,
పాపములు క్షమిస్తానంటున్నాడు ఏమిట్రా? దేవుడు ఒక్కడే కదా పాపాలను క్షమించేది. ఇతరులెవరో? నజరేతు నుంచి వచ్చాడు. నజరేతు నుంచి మంచిది ఏదైనా వస్తుందా? ఇతరులెవరో పాపాలను క్షమించాలంటున్నాడు ఏంటి అని ఆలోచిస్తున్నారు. అంతలో ప్రభు కల్పించుకొని, ఇదిగో మీరు తలంచుకుంటున్నటువంటి విషయం ఏమిటి? దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, ఆయన నన్ను ఇక్కడికి పంపాడు, నా పేరు ఆశ్చర్యకరుడు, నేను ఆశ్చర్యకార్యాలు చేసేవాడిని. వైద్యులు రోగులను బాగు చేయగలరు, నేను చేసే పని అది కాదు. నేను చేస్తున్నది ఏమిటంటే వీడి పాపములు క్షమించబడతాయి నా ద్వారా, నేను చేసే అద్భుతం ఇది అని వాళ్ళని హెచ్చరించాడు. పాపములు క్షమించడం సులువా, లేక నువ్వు స్వస్థపడరా అని గద్దించడం సులువా? ఏది సులభం? ఒక్కసారి మీరు ఆలోచించండి. అయితే ఒకటి మాత్రం నిజం, నా తండ్రి ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి మనుష్య కుమారుడైన నేను పాపములు క్షమించుటకు అధికారం నాకు కలదని మీరు ఒక్కొక్కరు తెలుసుకోవాలి. మీకు తెలియంది అది, నాకు తెలిసింది ఇది. గనుక మీరు ఇప్పుడేమంటారు? చాలా సులభం. నువ్వు మంచం తీసుకుని లేచినాడు అని యేసు ప్రభు అనడం, అతను దిగ్గును లేచి మంచం తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఏది ముఖ్యం, ఏది ముఖ్యము కాదు అనే విషయాన్ని మీరు గుర్తించకపోతే, మీరు చదివిన లేఖనాలే కానివ్వండి, మీరు చేస్తున్న పనే కానివ్వండి, మీరు ప్రకటిస్తున్న విషయమే కానివ్వండి, అవన్నీ శూన్యమైన సంగతి మర్చిపోవద్దు. ఒక మనిషి పాపముల నుంచి క్షమించబడ్డం ఇది ఒక మామూలు పని అండి. ఆ పని చేయుటకే నేను ఈ లోకానికి వచ్చాను. లూకా సువార్త 5వ అధ్యాయం 26వ వాక్యం చదివినట్లయితే అక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళాను. అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొన్నారట. ఎందుకని? యేసుక్రీస్తు ద్వారా జరిగిన అద్భుత క్రియని చూసి, ఒక వింత కార్యాన్ని చూసి, ఆ కార్యం వాళ్ళకి కనిపించింది, వాళ్ళకి వినిపించింది, వాళ్ళు గ్రహించారు, దేవునికి భయపడి ఆయన నామాన్ని మహిమపరిచారు. నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలో పాపముల్లో నుంచి మీరు విడుదల పొందకపోతే, పాప క్షమాపణ నిశ్చయాన్ని మీరు పొందకపోతే, మీ జీవితంలో ఆశ్చర్యకరుడైన యేసయ్య ద్వారా ఏమి ఇంకా పొందలేదని దీని అర్థం. నీ జీవితంలో జరగవలసిన మొట్టమొదటి ఆశ్చర్యమైన అద్భుతమైన క్రియ ఏమిటో తెలిసినా, నువ్వు పోగొట్టుకున్న డబ్బు నీకు రావడం కాదు, మోకాళ్ళ నొప్పి తగ్గడం కాదు, పెళ్లి కాని అమ్మాయికి పెళ్లి అయిపోయింది అనేది కాదు. నీ జీవితంలో జరగవలసిన మొదటి అద్భుతం, నీ పాపములు క్షమించబడాలి. ఎప్పుడు క్షమించబడతాయి? ఎప్పుడైతే నీ పాపముల నిమిత్తమై నువ్వు పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని ఒప్పుకొని ప్రభు సన్నిధికి వస్తావో, అప్పుడు ప్రభు తన యొక్క స్వరక్తము చేత నిన్ను కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నీతో నిత్య నిబంధన చేస్తాడు. అప్పుడు నీవు ఆయనతో నిబంధన చేస్తావు. పాప క్షమాపణ నిమిత్తమై నీవు బాప్టిజం పొందవలసిన అక్కర ఉందని బైబిల్ చెప్తున్నటువంటి నగ్న సత్యం. మారు మనసు నిమిత్తం కాదు, పాప క్షమాపణ నిమిత్తమై తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీవు బాప్టిజం పొంది తీరాలి. అది నీ జీవితంలో కలిగిన మొదటి అద్భుతం. రోగాలు యేసుక్రీస్తు బాగు చేస్తాడండి.
నీ కన్నీళ్లు తుడుస్తాడండి, నీ సమస్యను తొలగిస్తాడు, చితికిపోయిన నీ బ్రతుకుని మరలా మెరుగుపరుస్తాడు, నీ కన్నీటిని నాట్యముగా మార్చగలడు, అదో పాతాళానికి నీ వ్యాపారాన్ని మరలా అభివృద్ధి పథకంలోకి తీసుకొని రాగలడు, నీ ఆర్థిక స్థితిని ప్రతిరోజు ఆయన మెరుగుపరచగలడు. అయితే నీవు అనుభవించవలసిన ఒక అద్భుతం ఉంది. అందరూ ఆశ్చర్యపడాలి నిన్ను చూసి, అరే ఇతను ఎలా మారాడు, సినిమాలు చుట్టూ తిరిగేవాడు, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, విశాఖపట్నం మరొక ఇల్లు ఉంది, ఇతనికి దుర్మార్గుడు, అక్కడ ఫ్యామిలీ ఇక్కడ ఫ్యామిలీ, ఇతను ఎలా మారాడు, ప్యాకెట్గాడు ఎలా మారాడు, త్రాగుబోతు ఎలా మారాడు అని ఇతరులు విస్మయం ఉంది ఆశ్చర్యపడగలిగినటువంటి స్థితికి వచ్చి నిన్ను చూసి దేవుని మహిమపరచాలి. నీ ప్రవర్తన ఫలం అనేకులకి వింతగా కనిపించాలి. అది ప్రభు మన జీవితంలో కోరుకుంటున్నటువంటి ఓ ప్రాముఖ్యమైన సంగతిని బైబిల్ మనకు చెబుతా ఉందండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో మరొక మాట రాయబడి ఉందండి. అక్కడ ఏమైందంటే, ఎవడైతే తన పూర్వ పాపము క్షమించబడిన సంగతి మరిచిపోయిన వాడవుతాడో ఆడు గుడ్డివాడవుతాడు, ఆడు దూరదృష్టి లేని వాడవుతాడు. ఈ రోజున అనేక మంది మతంలో దిగారండి. ఎందుకు దిగారు అంటే వాళ్ళు చెప్పలేరు. నీ పాపాలు క్షమించబడ్డాయంటే అనుకుంటూ ఉన్నాను అంటారు. ఒక రోజున ఏం జరిగిందంటే, నాకు పరిచర్య చేయమని ఒక అతన్ని నా దగ్గర పెట్టారండి. ఒక విడిది గదిలో నేనున్నాను, మీటింగ్ల కొరకు వెళ్ళాను అక్కడికి. అతను చాలా బాగా చూస్తున్నాడు, ఏం కావాలంటే తెచ్చిస్తున్నాడు నాకు. చివరి రోజున అతనితో ఒక మాట చెప్పాను నేను, అయ్యా నువ్వు ఎలా మారావు, ఏ వాక్యం నిన్ను పట్టుకుంది, ఏ దైవజనుడు చెప్తుంటే ఆ వాక్యం నిన్ను దర్శించింది, నాకు చెప్తే నేను సాక్షిగా ఇతరులకు చెప్పుకుంటాను బాబు, నువ్వు ఈ 3 రోజులు నాకు చక్కటి పరిచర్య చేశావు అని అడుగుతున్నా. అతను అంటాడు, ఈ పాస్టర్లకు ఉండే రోగమే ఇది అన్నాడు. ఏమిటయ్యా రోగం అంటున్నావా? నేనంటే కనబడిన వాడినంతా నువ్వు రక్షణ పొందావా, నువ్వు రక్షణ పొందావా, నువ్వు పాప క్షమాపణ నిత్యం పొందావా అని అడుగుతారు ఈ పాస్టర్లు. మీకుంటే రోగమే ఇదేనండి అన్నాడు. సరే బాబు, నాకు ఆ రోగం ఉంటే ఉన్నది కానీ నువ్వు అసలు రక్షణ పొందావా అని అడిగా. ఆ అబ్బాయి అన్న మాట ఏంటో తెలుసా, నేను రక్షణ పొంది ఉన్నానని అనుకుంటూ ఉన్నాను అన్నాడు. వెంటనే అతనితో నేను అన్న మాట ఏమిటంటే, నీకు పెళ్ళి అయిందా అన్న. అయ్యింది అన్నాడు. ఎంతమంది పిల్లలు అన్న. 2 అన్నారు. పెళ్ళయింది ఎప్పుడు అన్న. ఆ సంవత్సరం చెప్పాడు. నువ్వు పెళ్ళయిందని అనుకుంటూ ఉండకపోయావా, పిల్లలు పుట్టారని అనుకుంటూ ఉండకపోయావా? పెళ్ళైన సంగతి నిశ్చయంగా చెప్తున్నావు, నీకు పిల్లలు పుట్టిన సంగతి నిశ్చయంగా చెప్తున్నావు. మరి రక్షణ పొందావా అంటే, రక్షణ పొందానని నిశ్చయంగా ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీకేదో కడుపు నొప్పి వస్తే నేను ప్రార్థన చేసేయండి అయ్యా కడుపు నొప్పి తగ్గాలంటున్నావు. అట్లా వెళ్తున్నావు, మళ్ళీ సిగరెట్లు తాగుతున్నావు, బీడీ మొక్కలు తాగుతున్నావు, భార్యను కొడుతున్నావు, పక్కింటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నావు, కొంపలు కూర్చి వడ్డీ వ్యాపారాలు చేస్తున్నావు. ఏమిటి నీ పరిస్థితి ఏమిటి? యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? సరదా బ్రతుకుల కొరకు కాదు. ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక్కడే నీ పాపమును క్షమించగలిగిన వాడు. పశ్చాత్తాపము లేకుండా, ఆయనతో నిత్య నిబంధన చేయకుండా, విచ్చలవిడిగా నీ మనస్సు శరీరము కోరుకున్నట్లుగా ప్రవర్తించాలని ఆశిస్తే నీవు ఆయన ద్వారా కలిగే ఏ ఆశీర్వాదాన్ని పొందలేవనే సంగతి వాస్తవం. గనుక ఈ రోజున ఆయన సన్నిధిలో నువ్వు చేయవలసిన నిబంధన ఏమిటి తెలుసా? ఒక అద్భుతం చేయమని అడగాలి. నీ పాప క్షమాపణ నిశ్చయం పొంది ఆనందించాలి. ఎప్పుడైతే నువ్వు పాపముల చేత భారముగా ఉన్నావో ఆ మరుక్షణం ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవితం అంతా తేలికగా అయిపోతుంది. నీ మనస్సు మారిపోతుంది, నీ కోరికలు మారుతాయి,
నీ ప్రవర్తన మారుతుంది, నీ వస్త్రధారణ మారుతుంది, నీ పద్ధతులన్నీ కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ వింత కార్యక్రమాలు చూసి, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో చూసి వాళ్ళు దేవుని మహిమపరిచి ఆయన యందు సంతోషిస్తారు. కనుక నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ రోజున మనం పాపములు క్షమించబడిన సంగతి ఒకవేళ మరిచిపోయి ఉన్నట్లయితే మనం గుడ్డి వాళ్ళం అయిపోతాం. గుడ్డోడికి దారి చూపించినట్టు అయిపోతుంది. ఇద్దరు పోయి గోతులో పడతారు. కనుక మన పాపములు క్షమించబడిన సంగతి క్షణ క్షణం అది కృతజ్ఞతగా స్తుతిగా మార్చబడినప్పుడు మన కళ్ళు దూరదృష్టి కలిగిన కళ్ళుగా మార్చబడతాయి. అందుకే పేతురుతో యేసు ప్రభు అంటున్నాడు, పేతురు, వాడు నిన్ను శోధించాలని జల్లెడ తీసుకుని వస్తున్నాడు, నిన్ను జల్లిస్తాడు, జాగ్రత్త, శోధనలో పడకుండా ప్రార్థన చేయి. పరిహిమాలు వాగులు మాను, తర్కాలు మాను, వాగ్వాదాలు మాను. వాడు వస్తున్నాడు, జాగ్రత్త, ప్రార్థన చేయి, స్థిరపడు. నువ్వు ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? నేను ఎక్కడి నుంచి పిలిచాను? నీకు ఇచ్చిన పని ఏమిటి? నువ్వు చేయవలసిందేమిటి? అంధకారం నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన నా గుణాతిశయములు ప్రచురించాలని, నేను చేసే ఆశ్చర్యకులు నీవు ప్రకటించాలని నేను పిలిచాను కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఓ ప్రక్కన అబద్ధాలు, మరో ప్రక్కన ప్రభు పనిలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి చేపలు పట్టే వృత్తిలోకి దించావు. కనుక నువ్వు జాగ్రత్త పడాలా. దూరదృష్టి లేని వాడు అయిపోతావు. మన జీవితంలో సాతాను సోదరుల్ని పసిగట్టగలిగిన స్థితిలో మన యొక్క మనవు నేత్రాలు వెలిగించబడి ప్రకాశించబడుతూ ఉంటే రాబోయే దినాలలో ఏమేమి సంభవించబోతున్నాయో ముందుగానే పసిగట్టి ప్రార్థన చేసి ఉపవసించి పొరపాట్లు ప్రభుత్వం ఒప్పుకొని పశ్చాత్తాప్తులమై విడుదల పొందవలసిన అక్కరుంది. కొందరు గుడ్డివారైపోయారు. ఎక్కడ గొయ్యిందో ఎక్కడ నుయ్యిందో తెలియని పరిస్థితిలో, ఆత్మీయ స్థితిలో ఒక మనిషి ఎందుకు దిగజారుతున్నాడు? మొదట పాప క్షమాపణ నిశ్చయం లేక, ఏదో మతంలో ఉన్నాను, కులంలో పుట్టాను అన్నట్టు ప్రవర్తిస్తున్నాడే గాని యేసుక్రీస్తు నా సొంత రక్షకుడుగా అంగీకరించాను, ఆయన అద్భుతాలు నా జీవితంలో చేస్తున్నాడు, ఇప్పుడు నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది, నా పాపములు క్షమించిన యేసయ్య నా పాపములు క్షమించి సముద్రపు అగాధాల్లో వేసి వాటిని మరిచిపోయిన యేసయ్య నా వ్యక్తిత్వంలో ఒక అద్భుతంగా మార్చాడు. గనుక నా చేతులెత్తి దండం పెట్టి మీకు చెప్తున్నాను, ఈ వాక్యాలు వింటున్న ప్రజలారా, ఇది ఆషామాషగా ఈ మాటలు పెడచెవిని పెట్టకుండా ఒక ప్రశ్న ఈ సమయంలో నువ్వు వేసుకోవలసిన అక్కర వచ్చింది. నా పాపములు క్షమించబడ్డాయా లేదా? క్షమించబడిన రుజువు కలిగిందా లేదా? మరలా నేను ఎందుకు దిగజారిపోతున్నాను? ఆత్మీయత నుంచి ఎందుకు వెనకబడిపోతున్నాను? నేను నా దేవునితో చేసిన నిబంధన ఏమిటి? ఎందుకు నేను ఇలా గుడ్డివాడినై గుడిదాన్నై ప్రవర్తిస్తున్నాను? దేవుని మందిరం విడిచిపెట్టాను, బైబిల్ చదవడం విడిచిపెట్టాను, పరిశుద్ధుల సహవాసం విడిచిపెట్టాను, దేవునికి ఇచ్చే విషయంలో వెనుకబడిపోయాను, దేవుని నామాన్ని మహిమపరిచి స్తుతించే విషయంలో వెనకంజ వేస్తున్నాను. కారణం ఏంటంటే దూరదృష్టి లేకపోయినందువల్ల. గనుక పేతురే రాస్తున్నాడు ఈ మాటలు, ఎవడు తన పూర్వ పాపములు క్షమించబడిన సంగతి మరిచిపోతారో వాళ్ళు గుడ్డివారు అవుతారు, దూరదృష్టి లేని వారు అవుతారు. గనుక మనం తెరవబడిన కళ్ళు కలిగి ప్రకాశించబడిన మనోనేత్రాలతో దూరం ఉండగా ప్రతి విషయాన్ని గుర్తించగలిగి ఆయన సన్నిధిలో ఎదిగినట్లయితే ఆయన మన జీవితంలో చేసిన ఈ అద్భుతానికి న్యాయం సమకూర్చబడుతుంది. ఆయన అద్భుతం చేసేవాడు కాదు, అద్భుతాలు చేస్తూ ఉన్నవాడు, చేయగలిగిన వాడు. దాంట్లో మొదటి అద్భుతమే
పాప క్షమాపణ నిశ్చయం. ప్రపంచంలో ఎవ్వరు ఇంతవరకు నీ పాపమును క్షమించానని చెప్పినటువంటి దేవుడు లేడు లేడు లేడు. యేసుక్రీస్తు ఒక్కడే ఆ మాట చెప్పినవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు ప్రభువే చెప్తున్నాడు. అద్భుతాలు అనుభవిస్తూ సాగవలసిన మనం జాగ్రత్త పడదాం. దేవుడు మిమ్మల్ని ఈ దిశగా ఆశీర్వదించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రములు నాయనా. ఈ నీ ప్రజలు